కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా ఏమండి ఆ కెమెరామెన్ జీవితాలే హాయిగా ఉన్నాయండి, చక్కగా కూర్చొని సంపాదిస్తున్నారండి. ఏంటి హాయిగా ఉండేది? రోజు లేడీ గెటప్లో మిమ్మల్ని జూమ్ చేసి చూసి చూసి ఆ జీవితాల మీద ఆశలే వదులుకున్నారు. ఏమండి ఈ రోజు నేను కొత్త చీర కొనుక్కున్నాను, ఒక్కసారి సెల్ఫీ తీసుకుందామండి. ఇలా తిరగండి. ఏంటి యాంగిల్స్ లో సెల్ఫీలు? 10 సార్లు తీస్తే పవన్ కళ్యాణ్ వస్తాడా? నేనే కదా వచ్చేది. మొన్న సంక్రాంతి పండుగ రోజు ఎద్దుల పందెం చూద్దామని వెళ్ళా, తీరా చూస్తే ఇది నా పక్కన లేదు, దీన్ని కూడా ఎద్దునుకున్నాడు, ఇంకో ఎద్దుకు తగ్గడానికి చెప్పేశాడు. పిచ్చిలేసింది, కాసేపు ఏం చేయాలి అర్థం కాక. అంటే నేను లావుగా ఉండడం వల్ల ఉపయోగం లేదంటారా? ఎందుకు లేదు? ఒకవేళ మన ఇంటి మీద ఐటీ దాడులు జరిగినా ఏ ప్రాబ్లం ఉండదు. ఏ సంపాదించింది మొత్తం ఎటు పోతుంది అంటే ఫైల్స్ చూపించనక్కర్లా, దీన్ని చూపిస్తే చాలు. అబ్బో, ఐటీ దాడులు జరిగేటంత పేమెంట్ మీకు వస్తుందా? ఏం చెప్పమంటారండి, శాలరీ పెంచమంటేనేమో నువ్వేం పని చేస్తావు అని అడుగుతావు, పోనీ లీవ్ ఇవ్వమంటే నువ్వు చేసే పని ఎవడు చేస్తాడు అంటాడు. ఏంటి మా నాన్నగారు ఫోన్ చేస్తున్నారండి. నాన్న అలాగే నాన్న. ఏంటి మా నాన్నగారు మెడలో ఒక పులిగోరు, చేతికి ఒక బ్రేస్లెట్ కావాలంటున్నారండి. నాకటానికి ఆకులు లేవంటే ప్రసాదంలో జీడిపప్పు వేసారా అని అడిగాడంట. ఇక్కడ మనకే ఏమీ లేవు, ఇంకొకసారి వాడు ఫోన్ చేశాడంటే వాడిని పైకి నిన్ను పుట్టింటికి ఒకేసారి పంపిస్తా. నేను వెళ్ళి జైల్లో ప్రశాంతంగా జీవితం గడుపుతా. జైల్లో ప్రశాంతంగా ఎలా ఉంటారండి? అక్కడ గజల్సి వింటూ హాయిగా జీవితం గడిపేస్తా. అంతా మన దరిద్రం అండి. పక్కింటి వాళ్ళు దరిద్రం పోవడానికి పూజలు చేస్తున్నారండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? పెళ్లికి ముందు మీ నాన్న 8 పూజలు చేసి ఉంటాడా అని. ఆ దరిద్రం పోవడానికి ఒక తాయెత్తైనా కట్టుకోండి. ఇలాంటివన్నీ నమ్మడం వల్లే మన చేతులకు తాయెత్తులు, అంబానీ చేతులకేమో రోలెక్స్ వాచ్లు. ఎప్పుడైనా అంబానీ తాయెత్తు కట్టుకోవడం చూసావు నువ్వు? ఎక్కడో కాకులు అరుస్తున్నట్టున్నాయి, చుట్టాలు ఏమైనా వస్తారా మన ఇంటికి? అరిసింది కాకులు కాదు, నేను అనింది కూడా కాకులను కాదు మిమ్మల్ని. బలి తిట్టారు. నేను సన్నాసిని, ఎదవని, గ్యాప్ రాసిన కాబట్టి నేను కట్టుకున్నాను. ఆవిడకి కూడా సరిగ్గా అలాంటి క్వాలిటీసే కావాలి, అందుకే నిన్ను కట్టుకుంది. ఇంత ఉపయోగం లేదా అండి? ఇప్పుడు అభి టీమ్ లో నవీన్ కి దువ్వెనిస్తే ఏమైనా ఉపయోగం ఉంటదా? లేదు. వీడి వల్ల కూడా ఏ ఉపయోగం ఉండదు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏంటది పేపరా? పేపర్ చదువు, పంటం మీరు చదువుతూ నువ్వు. అబ్బో తెచ్చేవాళ్ళయ్యా పేపర్. డిక్షనరీలో అరాచకం అనే పదాన్ని తొలగించి ఆర్పి అన్న 3 పంచులు అని చేర్చడం జరిగింది. ఏంట్రా ఈ చెప్ప చేయకుండా పెళ్లి చేసుకోవడం? టీవీలో యుగాంతం వస్తుంది అంటే అర్థం కాలే. ఈడికి కూడా పెళ్లి అయితే రాదు మరి. మంచి అదృష్టవంతుడు, అందమైన భార్య దొరికింది. రే నాకు పెళ్ళైంది కదా, మీకు మంచి మందు పార్టీ ఇస్తానా? తీసరా. ఈ కాలం కుర్రాలు పిల్లలకు ఊరకు భయపడిపోతుంటారా? యారా నువ్వు భయపడవా? భయం మనకి. దానికి మామూలుగా వార్నింగ్ ఇవ్వాల. ఏమనిచ్చా? పొద్దున్నే చలి బాగా ఎక్కువగా ఉంది, అంట్లు మొత్తం రాత్రికి తోముతా అని చెప్పా. ఒరే మందు తాగితే ఎందుకు ఇలా సిరా పెడతారు మన మీద? ఎవర్రా చెప్పింది? మందు తాగేవాడికి ఉన్న విలువలు ఎవరికైనా ఉన్నాయారా చెప్పను? అబ్బా నువ్వు చెప్పు చూద్దాం. ఓరే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ కలపకండి అంటాం, పర్యావరణం పట్ల బాధ్యత. ఇంటికి వెళ్ళేటప్పుడు జామాకు తినేయాలండి, వాసన రాకుండా అంటాం. ఇంట్లో వాళ్ళ మీద గౌరవం. ఫాస్ట్ గా తాగొద్దురా అంటాం, సమయపాలన. ఎక్కువైతే ఇక్కడే పడుకోరా అంటాం, ఆప్యాయత. నాకు ఎక్కువైపోయింది, నువ్వు తాగురా. ఇన్ని చెప్పినా సరే ఎందుకురా మందు తాగితే తిడతారు? అదే నాకు అర్థం కాక చేస్తున్నా. 10th క్లాస్ లో 90 తెచ్చుకున్నా, ఓ శబాష్ అన్నారు. ఇంటర్ లో 90 తెచ్చుకున్నా, ఎక్సలెంట్ అన్నారు. ఇప్పుడు 90 తెచ్చుకుంటే తిడుతున్నారు. సరే పెళ్ళి అయితే కొత్త విషయాలు ఏం తెలియవంటారా? అసలు విషయం ఉందో లేదో డౌట్ వస్తుందే తప్ప కొత్త విషయాలు ఎప్పటికీ తెలియవు. మగాడు ఎప్పటికీ ఒక విద్యార్థిలాగే మిగిలిపోతాడండి. ఎందుకంటే తల్లి నేర్పుద్దేమో అని చెప్పి పెళ్ళం అనుకుంటది, పెళ్ళం నేర్పిస్తదేమో అని తల్లి అనుకుంటది. ఎవరూ నేర్పించక మనం ఎదవల్లా మిగిలిపోతాం. ఎందుకు అంత చిరాకు గీసిరేసావు? అవుతారా వరుడు కావాలి 100 కోట్లు ఇస్తానంటుంది. అయినా మనకు పెళ్లిళ్ళు అయిపోయి మనకు అనవసరం అది. ఇలాంటప్పుడే తెలివిగా ఆలోచించాలరా. కాసేపు మనకు పెళ్లి కాలేదనుకో, 100 కోట్లు మనమే అనుకో. పెళ్లి కాలేదని అబద్ధం చెప్పడం తప్పు కదా? నువ్వు చేసిన తప్పుల కంటే పెద్ద తప్ప? వాటి ముందు పెద్ద నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మనకు 100 కోట్లు ఇంపార్టెంట్. అడ్రస్ ఇదేగా? ఇదే అడ్రస్. నా టాలెంట్ ఎలాగైనా ఉపయోగించి 100 కోట్లు కొట్టేస్తాను. హోమ్ పిచ్ లో ఏం బేకలేదు కానీ ఓవర్ సిసిల్ ఎరగదీస్తానన్నాడంట. అమ్మాయి ఎవరికి పడ్డా 100 కోట్లు మాత్రం ముగ్గురు సమానంగా పంచుకోవాలి. డబ్బే అమ్మాయి.
మీరు యూట్యూబ్ లో హైపరాది ఆస్తులు ఇంద్రభవనం 40 గదులు అవన్నీ మీవేనండి? శబ్దాలయగో నాదేరా, బయట ఒక వేన్ ఉంటది, వెళ్ళి కూర్చొని వాయించుకో. ఇంతకీ మీరు ఎవరండి? ఏం చేస్తా ఉంటారు? వాడు రోడ్డు రోలర్ కి గాలి కొడతా ఉంటాడండి. మరి మీరు? ఆ గాలి ఎక్కిందో లేదో చెక్ చేస్తంట. ఆ గాలి కొట్టి పంపి ఇడిదే. మరి నేను? ఈ సోదంతా వింటున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా బెప్పంక బామర్దే. మీరున్న స్థాయి ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారు. స్థాయిలు ఏముందండి, ఒక్కసారి ఫోన్ తీసుకుని వాట్సాప్ చాట్లు గూగుల్ హిస్టరీలు చెక్ చేస్తే అందరి స్థాయి ఒకటే. అయినా నువ్వు పియ్యేలా ఉండు. మీ అమ్మగారిని పిలువు ఫస్ట్. వచ్చింది డైనమిక్ లేడీ. సంక్రాంతి కోడి పందాల్లో చివరి వరకు పోరాడి ఓడిన కోడిలాగుంది ఇది లేడీ అంట. కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఈవిడే సెలెక్ట్ అయ్యారు మోడల్ గా. ఒరే అజయ్ మాల్యా అప్పుల పాలై దీనస్థితిలో ఉన్నాడని తెలుసు కానీ మరి దీన్ని మోడల్ గా పెట్టేంత దీనస్థితిలో ఉన్నాడని. ఏంటి అన్ని నేనే చెప్తున్నాను చూస్తున్నారు కదా. ఈవిడికి పిఏనే కాదు, బిజినెస్ అడ్వైజర్ కూడా నేనే. అది నిన్ను బిజినెస్ అడ్వైజర్ గా పెట్టుకోవడం ఎలా ఉందో తెలుసా? డాన్స్ షోకి నన్ను జడ్జిగా పెట్టినట్టే ఉంటది. ఇంతకీ మీరు నా కోసం వచ్చారా, నా డబ్బు కోసం వచ్చారా? యాక్చువల్ గా రెండింటి కోసం వచ్చామండి. మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు అంత డబ్బిస్తున్నారు. ఏమండే మీరు ఊ అనండి, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. నేను కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నేను మాత్రం పొదల్లోకి వెళ్ళి చూసుకుంటానంటరా. నాకెందుకో మీ ముగ్గురులో ఇతను కొంచెం స్పెషల్ గా కనబడుతున్నాడండి. అంటే మేము సింగిల్ స్క్రీన్ లాంటి వాళ్ళం అండి. ఎట్ ఏ టైం మా అయితే ఒక సినిమా ఆడిద్ది, మనోడు మల్టీప్లెక్స్ 5-6 సినిమాలు ఆడుతుంటాయి. ఇతను కాదు మేడం, అతన్ని చూడండి, అచ్చం బ్రూస్లీ బాడీలో ఉంది. ఈ టైప్ బాడీ రావాలంటే ఏం చేయాలండి? ఏం లేదండి, ఒక 20 రోజులు ఐసీయూ వార్డులో ప్రాణాలతో పోరాడితే చాలు. ఇంతకీ మీ ఇష్టదైవం ఎవరు? నేను ఒకళ్ళని ఇష్టపడినండి, అందరి దేవుళ్ళని కూడా పూజింతో వస్తాను. అంతమందిని పూజిస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఆరోగ్యమైన ఉంది. ఇంతకీ మీ ఇష్టదైవం అండి? క్వశ్చనే రాంగ్ అండి. ఇప్పుడు దేవుడు కోసం తపస్సు చేసే వాళ్ళు మధ్యలో రంభా ఊర్వశి వచ్చి భంగం చేస్తారేమో అని భయపడతారు, కానీ వీడు భంగం చేయడం కోసమే తపస్సు చేస్తాడు. మరి మీకండి? అంటే బేసిక్ గా నాకు భగీరథుడు అంటే చాలా ఇష్టం అండి. ఆయన ఆకాశంలో ఉన్న గంగనే కిందకి దించాడు, అందుకని నాకు బాగా ఇష్టం ఆయన. వచ్చి మీరు సేఫ్ అవుతుంది, ఏమైనా తీసుకోండి. ఎవరెక్కడ? ఇదిగో అమ్మా, ఇది ఉంచు. ఓ సారీ అండి, మేము ట్రాఫిక్ లో ఉన్నాం అనుకున్నాం, ఇంట్లో కదా. ఏమండి మీకు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు తమ్ముడు ఉన్నాడండి. ఒరే తమ్ముడు. ఓ రేఖ సోదరుడు శంకర్ ఇక్కడే ఉన్నాడా? వీడి కూడా పెళ్లి సంబంధాల కోసం పేపర్లు యాడ్ ఇచ్చామండి. వీడి కూడా 200 కోట్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చే టైం అయింది. ఓ వాళ్ళు కూడా వస్తున్నారు ఇది చూసుకోవడానికి. అదిగోండి మాటల్లోనే చెప్పి వస్తున్నారు. అదేంటండి మీరు అడి తిరిగారు? మాకు ఆడవాళ్ళంటే ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు లేస్తాం, చేసుకోబోయే అమ్మాయిని తప్ప ఎవరిని చూడం. ఆ టీం మెంబర్స్ అంతా నా మాటే వింటారు. ఏమండి వాళ్ళు ఎవరో కదండి, మా తమ్ముడు కోసం చూడడానికి వచ్చిన వాళ్ళండి. అంటే తిరగాలంటారా? తిరగండి. తప్పదంటారా? అయ్యో తప్పదండి. అదేంటండి మీరు అడి తిరిగారు? మాకు మగాళ్ళంటే ప్రాణం. పొద్దుగల 6 గంటలకల్లా లెగిస్తాము. మేము చేసుకుపోయే మగాళ్ళని తప్ప మరి ఎవరిని చూడం. అబ్బా మీరు చూడండి, ఇటు తిరగమంటారా? మీరు తిరగండి. అరే తమ్ముడు ఇక్కడ పాము వచ్చినట్టుంది. పాము కాదండి, మావే చిన్న చిన్న బుసలు వస్తాయి. తమ్ముడు నీకు ఎవరు నచ్చారా? నాకు ఆ లావుటావి నచ్చినాది. నచ్చితే నీకు గడ్డపార దిగుతాది. అదేంటండి వాళ్ళ గురించి మీరు చెప్తున్నారు? అవునండి, మౌడు పిల్లలైతే చెప్పుకోరా. ఇంత మోసం చేస్తారా? ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, అన్ని సెక్షన్లు వేసి మేము లోపల బొక్కలో దోయిస్తాను. పదా పోలీస్ స్టేషన్ కి. ఏమంటే ఆవుని తీసుకెళ్తున్నారేంటి? ఇది పెద్ద 420. చెన్నైలో 5గురిని, బెంగళూరులో 4గురిని, హైదరాబాద్ లో 3గురిని చీట్ చేసింది. అంటే ఇంతకీ మాకు పెళ్ళైనా పెళ్ళి అవ్వలేదని అబద్ధం ఆడిన ఆ కేసు గురించి రాలేదా మీరు? అంటే మీరు కూడా చీట్ చేశారా? పిట్టల స్టేషన్ కి ద్వారా మమ్మల్ని కూడా పట్టించావు కదా.